హలో ఎవరిబడి, వెల్కమ్ టు కే లక్ష్మీ రాజేశ్వరి యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో అస్సలు స్కిప్ చేయకండి, ఎందుకంటే ఎక్కడికైనా టూర్లకు వెళ్ళే వాళ్ళు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళే వాళ్ళకి ఎలాగ సర్దుకోవాలి, మేము ఎలా సర్దుకున్నాము, మాకు ఎలా కంఫర్టబుల్గా ఉంటుంది అనేది ఈ వీడియోలో చెప్తాను, చూసేయండి. ముఖ్యంగా చిన్నపిల్లలు ఉండేవాళ్ళు ఇదైతే వీడియో చూడండి, అస్సలు స్కిప్ చేయకండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ పిల్లలు ఉండేటోళ్ళకి. మా పిల్లలు అసలు ఆకలి అనేది అనకుండా మాతో పాటు సరదాగా హ్యాపీగా పుణ్యక్షేత్రంలో నడుచుకుంటూ, అది కాలినడకన నడుచుకుంటూ పైకి మెట్లెక్కారంటే తిరుపతి, హ్యాపీగా మేము తీసుకెళ్ళిన లగేజ్ వల్లనే, అంటే మేము తీసుకెళ్ళిన ఫుడ్ వల్లనే అనమాట. అది కాక పిల్లలకి చాలా సరదాగా కూడా ఉంటుంది. మా ఆయన కొంచెము ఎక్కువగా నవ్విస్తూ ఉంటాడు కాబట్టి పిల్లలు కూడా నవ్వుకుంటూ హ్యాపీగా అయితే ఎక్కేశారు. ప్రతి ఒక్కటి చెప్తాను, మెయిన్ లగేజ్ ఎలా అంటే ప్యాక్ చేసుకున్నాము ఏంటి అనేది పూర్తిగా చూసేయండి. ముందు పిల్లలని అయితే మార్నింగ్ టిఫిన్ పెట్టేసి స్కూల్కి అయితే పంపించాను. ఆఫ్టర్నూన్కి అయితే బెండకాయ కర్రీ చేసి రైస్ అయితే పెట్టేశానండి. ఈరోజు నైట్ మేమైతే బయలుదేరి తిరుపతికి అయితే వెళ్తున్నాము. అందుకనేసి అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుడ్ ఏవి తీసుకెళ్ళాము ఏంటి అనేది ఈ వీడియోలో చూసేయండి. ఇంకా ఆఫ్టర్నూన్ పిల్లలు తినేసి మళ్ళీ స్కూల్కి అయితే పంపించేశాను. స్కూల్ పంపించిన తర్వాత నుంచి నేను స్టార్ట్ చేశానండి. అంటే 2 గంటల నుంచి మొదలు పెడితే నైట్ 9 వరకు అయితే ఫుల్గా పని ఉండనే ఉందండి. ఫస్ట్ అయితే పూరీలు అయితే దబదబా అయితే తిక్కేసాను. తిక్కిన తర్వాత వాటిని అన్నిటినైతే బాగా వేయించుకున్నానండి. పూరీలు అయితే చాలా బాగా స్మూత్గా మెత్తగా ఉన్నాయి, పొంగడం కూడా చాలా బాగా పొంగాయండి. ఇవి పూరీలు ఎందుకు చేశానంటే, మేము నడుచుకుంటూ వెళ్తున్నాం కాబట్టి దావలో ఒక చోట ఒకవేళ ఏమీ లేకపోయినా కానీ, ఒకవేళ ఉన్నా లేకపోయినా కానీ పూరీలు తీసుకెళ్ళామనుకోండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కిందగా పనికొస్తాయి అనేసి పూరీలు అయితే తీసుకున్నాము. పూరీలు నడుచుకుంటూ వెళ్ళినందుకే కాదండి, కీలో ఎక్కడైనా కానీ మనకి ఫుడ్ టయానికి పిల్లలు ఆకలి అవుతుంది అని అనకుండా ఇవి పూరీలు పెట్టేసామనుకోండి కడుపు నిండా తిని నిమ్మలంగా బాగా నడుచుకుంటూ బాగా ఎక్కుతారండి నవ్వుకుంటూ. పిల్లలు అయితే మనకి కరెక్ట్ టైంకి పిల్లలకు ఆకలి అయినప్పుడు కీలో ఉంటే ఏమన్నా కానీ రావు అనమాట. ఒక్కోసారి వస్తాయి. అందుకనేసి ఇలాగైతే ప్రిపేర్ అయితే చేసుకున్నాము. ఓ దిక్కు పూరీలు చేసుకుంటూనే ఒక దిక్కు మిక్చర్కి అయితే మిక్సీ అయితే పట్టి పెట్టుకున్నాను. ఇంకా ఫస్ట్ ఆయిల్ వేసేసి మిక్చర్కి అయితే ఇలాగా ఫస్ట్ శనగకాయ పప్పులు వేయించేసాను. అవి కొంచెం వేగిన తర్వాత శనగపప్పు మినపప్పు వేసి వేయించేసి దాంట్లోకి ఎండుమిరపకాయలు, ఇందాక మిక్సీ పట్టానని చెప్పాను కదండి, తెల్లవాయలు, ఉప్పు, పసుపు, కారం పొడి వేసి మిక్సీ అయితే పట్టానండి, కొంచెం కొంచెం వేసి. ఇంకా అవి కూడా తెల్లవాయగడ్డ కూడా దాంట్లో వేసేసాను మిక్సీ పట్టింది. దాంట్లోకి మళ్ళీ పసుపు వేసేసి తెల్లవాయలు వేసేసి కొద్దిసేపు అయితే వేయించాను. వేయించిన తర్వాత కొంచెం కరివేపాకు తీసుకొని ఫ్రెష్గా ఇప్పుడే చెట్టు నుంచి మా చెట్టుకు కాసుంటే కోసుకొని వచ్చేసి వేసానండి. చాలా బాగా టేస్ట్గా ఉంటుంది. ఇది చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టేశాను. తర్వాత అయితే లగేజ్ అయితే ప్యాక్ చేస్తున్నాను. ఇది ప్యాక్ చేయడానికి ఇంకా నాకు ఇప్పటికే 3 అయ్యిందనమాట. ఇంకా 3:30 అవుతుంది. ఇంకా 3:30 నుంచి ఇంకైతే బ్యాగ్ అయితే సర్దుకుంటున్నాను. మార్నింగే ఇవన్నీ బట్టలన్నీ అయితే సర్ది పక్కన పెట్టేశానండి. ఇవన్నీ ఒక సైడ్కి పెట్టాను, ఏవేవి కావాలి ఏంటి అనేసి మార్నింగ్ నుంచి అంటే తీసి పెడుతూనే ఉన్నాను. ప్రతి ఒక్క డ్రెస్సు, అంటే మేము 4 days ఉన్నామనేసి లగేజ్ అయితే ప్యాక్ చేసుకున్నాము. కానీ మేము 2 daysకే వచ్చేసాము. నడుచుకుంటూ వెళ్ళడంతో మాకైతే ఎక్కువసేపు అక్కడైతే ఉండాలనిపించలేదు. అందుకే 2 daysకే వచ్చేసాము. నాది, మా వారిది, మా పిల్లలది ఇద్దరిది, అంటే ఏ రోజుకి ఏ డ్రెస్ వేసుకుంటామో అలాగా ప్రతి ఒక్కటి నలుగురికి ఒకే సైడ్కి అయితే సర్ది అయితే పెట్టుకుంటున్నాము. అలాగైతే ఏ రోజు ఏ డ్రెస్ అవుతుంది అంటే మనం వేసుకోవాలనుకుంటున్నామో అది ఒకే సైడ్కి ఉంటుంది కాబట్టి అన్నీ ఒకేసారి తీసుకోవచ్చు. కిందిది ఒకటి, పైది ఒకటి, ఒక్కొక్కటిది ఒక చోట పెట్టామనుకోండి అసలు ఇది తీసుకోనికి చాలా కంఫర్టబుల్గా ఉండదు. ఇలాగైతే అన్నీ ఒకేసారి తీసుకోవచ్చు అని ఇలాగైతే పెట్టేశాను. ఇంకా తర్వాత అయితే ఆధార్ కార్డులు అండి, కంపల్సరీగా అండి సర్వదర్శనానికి వెళ్ళే వాళ్ళకైతే ఫ్రీ టోకన్స్ అయితే ఇస్తారు. అందుకనేసి ఆధార్ కార్డులు అయితే తీసుకొని వెళ్తున్నాము. కంపల్సరీగా చెక్ చేస్తారండి మనకి కీలో ఎక్కడైనా కానీ ఆధార్ కార్డులు. అందుకనేసి నావి, మా వారివి, మా పిల్లలవి ఇద్దరివి, నలుగురివి తీసుకున్నాము. ఇంకా పిల్లలకు స్నాక్స్ తీసుకున్నాము. అలాగే కోల్గేటు, బ్రష్, అంటే సోప్స్, ఇవన్నీ పౌడర్ డబ్బి అన్నీ అయితే తీసి పెట్టుకున్నామండి.
ఇంకా పిల్లలకి స్నాక్స్ చూడండి, ఇవే కాదు ఇంకా చాలా ఐటమ్సే ఉన్నాయండి వీటితో పాటు. అవి కూడా తీసుకొని వస్తా అన్నాడు మా ఆయన. ఇప్పటికైతే ఈ కొన్ని చూపిస్తున్నాను. స్నాక్స్ అయితే ప్రతి ఒక్కటి రెండు అండి. పిల్లలు ఇద్దరు ఉన్నారు కదా, కొట్టుకోకూడదు. ఆ అబ్బాయికి ఏది ఇస్తే ఈ అబ్బాయికి అదే ఇవ్వాలి, లేకపోతే కొట్లాడతారు. అందుకనేసి పిల్లలకి జలుబు చేస్తే విక్సులు అనమాట, జ్వరం వస్తే పారాసెటమాల్, టానిక్, ఇంకా షాంపులు, దగ్గు వస్తే కాప్సిల్స్, ఇలాగ ప్రతి ఒక్కటి నేనైతే తీసుకొని వెళ్తానండి. నాకే కాదు మా పిల్లలకి యూజ్ అవుతాయి, పెద్దవాళ్ళకి కాప్సిల్స్, విక్స్ కూడా యూజ్ అవుతాయని అలాగైతే తీసుకున్నాను. చూడండి, ఆధార్ కార్డులు 4కి 4 పెట్టుకున్నాము, కానీ మాకు 4 యూజ్ అవ్వలేదండి. నాది మా వాడిది యూజ్ అయింది. ఇంకా మ్యాప్కిన్స్ సరే 1 అనమాట, 4కి 4 మ్యాప్కిన్స్. అలాగే 2 కవర్లు కూడా పెట్టుకున్నాను. ఒక దాంట్లో స్లిప్పర్స్ పెట్టుకోవచ్చు, అక్కడ పోయినాక చెప్పులు వాడకూడదండి తిరుపతిలో, అందుకనేసి స్లిప్పర్స్కి ఒకటి, ఇంకొకటి అయితే తడిబట్టలు ఉంటాయి కదండి, స్నానం చేసినాక తడిబట్టలు పెట్టుకొని కనేసి ఇంకో కవరు, 2 కవర్లు పెట్టేశాను. ఇంకా టువాళ్ళు 2 పెట్టేశాను, మ్యాప్కిన్ ఒకటి పెట్టాను. ముఖ్యంగా జెండు బామ్ మర్చిపోయానండి, జెండు బామ్ కూడా పెట్టుకున్నాను. ఎందుకంటే అన్ని మెట్లు ఎక్కి మన నిద్ర లేకుండా జర్నీ చేసింటాం కాబట్టి హెడేక్ వచ్చేస్తుంది. అందుకనేసి జెండు బామ్ అయితే కంపల్సరిగా పెట్టుకుంటాను నేనైతే. ఇంకా తర్వాత ఇవన్నీ చూపించాను కదండి, బ్రష్లు, పేస్ట్లు, ఇంకా దోవేన, ఇంకా పౌడర్ డబ్బీలు, స్టిక్కర్లు, ఇవన్నీ అయితే కంపల్సరీగా నా హ్యాండ్ బ్యాగ్లోనే పెట్టుకుంటాను. పిల్లలకి జ్వరాలు, దగ్గులు వస్తాయి కాబట్టి కాప్సిల్స్ ఇవన్నీ. కీలకు వెళ్ళిన తర్వాత ఇవన్నీ బ్యాగ్స్ అనేటివి లాకర్లో పెట్టి వెళ్ళాల్సింది వస్తుంది కాబట్టి హ్యాండ్ బ్యాగ్లో మాత్రం ఇవన్నీ మాత్రం కంపల్సరీగా ఉండాలి. ఇంకా తిండి ఐటమ్స్ కూడా కొన్ని అయితే పెట్టుకున్నాను, కొన్ని మా వారు పెట్టుకున్నారు చిన్న బ్యాగ్లో. ఇంకా ఇది చల్లగా ఉంటుంది కదండి, బొరుగులది మిక్చర్ది వేయించాం కదా మసాలాల్లో, ఇదంతా బొరుగులు ఇప్పుడే తీసుకొని వచ్చారు మా ఆయన ఫ్రెష్గా. ఇంకా వాటిని అన్నిటిని అయితే కలుపుకుంటున్నాము. నాకు మోస్ట్ ఇంపార్టెంట్ ఈ బొరుగులు చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మా పిల్లలు ఇలాగ మసాలా బొరుగులు అంటే చాలా ఇష్టంగా తింటారు. ఇవి తీసుకొని వెళ్ళడం మూలంగా పిల్లలు అయితే కడుపు నిండా అన్నం తినలేకపోయినా కానీ బొరుగులు అయితే చాలా బాగా తిన్నారు. అందుకనేసి బొరుగులు అయితే కలిపి పెట్టుకున్నాను. ఇంకో సైడు ఈవినింగ్ 4:30 నుంచి 5 నుంచి స్టార్ట్ చేశాను నేను ఇంకా వంట చేయడం అనేసి. క్యారీ కూడా తీసుకెళ్దాము, మార్నింగ్ రైస్ అన్నా తినొచ్చు, పూరీలన్నా తినొచ్చు అనేసి ఇంకా క్యారీ అయితే కడుతున్నాను. ఓ దిక్కు రైస్ పెట్టాను, పప్పు, రైసు, ఇట్లాగా బియ్యం పాశం అయితే 3 అయితే చేశానండి. ఈ 3 నైవేద్యానికి బియ్యం పాశం అనేది కంపల్సరీగా అండి. వెంకటేశ్వర స్వామికి బియ్యం పాశము నైవేద్యంగా పెడతారు. అందుకనేసి మేము ప్రతిసారి శనివారం పూట కానీ బియ్యం పాశమే ఎక్కువగా చేస్తాను. అందుకనేసి ఈసారి ఇంకా తిరుపతికి వెళ్తున్నామనేసి బియ్యం పాశము, అన్నము, పప్పు అయితే చేశాను. పప్పు మాత్రము చుక్కాకు పప్పు కానీ గోవాకు పప్పు కానీ చేసుకోండి. ఇంకా చిగురు ఉంటే చిగురు పప్పు అయినా చేసుకోండి. ఈ 3 చేసుకుంటేనే ఉంటాయండి, లేకపోతే అస్సలు ఉండవు, చెడిపోతాయి. ఏ పప్పు చేసినా పప్పు చేసేది కూడా గట్టిగా చేసుకోండి, పతలాంగా చేసుకుంటే అస్సలు ఉండదన్నమాట. అందుకనేసి పప్పు అయితే గట్టిగా చేసాము. నాకైతే మరుసటి రోజు ఈవినింగ్ నైట్ వరకు కూడా చాలా బాగా ఉన్నదండి, చెడిపోకుండా. పప్పు అయితే గట్టిగా చేసుకోవడం మూలంగా. ఇంకా గోవాకు పప్పు మా ఆయన అలర్జీ అన్నారనేసి నేనైతే చుక్కాకు పప్పు అయితే చేశాను. టేస్ట్ కూడా చాలా బాగున్నది. ఇంకా మా పిల్లలు అయితే ఇంతసేపు కింద అయితే ఆడుకొని వచ్చేసి ఇప్పుడు మళ్ళీ స్నానాలు చేసేసి దేవునికి టెంకాయ కొడుతున్నాం రండి అంటే వచ్చారు. ఇంకా పిల్లలు మేము అందరం అయితే దేవునికి అయితే ఇలాగైతే పూజ అయితే చేసుకున్నాము. కింద నేనంతా క్లీన్ చేసేసి ముగ్గు అయితే ఇలాగైతే వేశాను. ఇంకా పైన కూడా పూజ అయితే అలాగైతే చేసామండి. ఈరోజు తిరుపతికి వెళ్తున్నాం కానీ టెన్షన్గా ఉంది, పిల్లలతో ఎలాగ వెళ్ళాలి, ఇంకా దర్శనానికి ఎలా వెళ్ళాలి, అది కాక కాలినడకన వెళ్ళాలి మనము శ్రీవారి మెట్ల కానీ నుంచి ఎలాగా అనుకుంటూ ఉన్నాను. కానీ ఆయనే రప్పించుకుంటాడులే అనేసి అలా ఆలోచనతో కూడా వెళ్ళాను. అసలు విషయం ఏమంటే నాకు ముక్కుపడి ఉందండి, నేను ఇల్లు కట్టుకున్నాకే వస్తాను, లేకపోతే నీ కొండకు రాను అని కూడా ముక్కొని వచ్చానండి. నేను ముక్కున్న సంవత్సరం తర్వాత కంపల్సరీగా నాకైతే ఇల్లు అయితే స్టార్ట్ చేశాను. నా ముక్కుపడి అయితే కొంచెం తీరింది, అందుకనేసి నా ముక్కుపొడి తీర్చుకోనికే నేనైతే వెళ్తున్నానండి. నేను చిన్నప్పటి నుంచి నేను ఎక్కువగా కొలిచింది ఏది అంటే వెంకటేశ్వర స్వామినేనండి. ప్రతి సంవత్సరము, ఈ సంవత్సరం కాకపోయినా మళ్ళా సంవత్సరమైనా మా పేరెంట్స్ అయితే తిరుపతికి అయితే పిలుచుకొని వెళ్తూ ఉన్నారు. అందుకనేసి నేను ఎక్కువగా కొలిచిన దేవుడు ఎవరన్నా ఉన్నాడు అంటే ఆయన వెంకటేశ్వర స్వామి. అందుకనేసి ఆయనను ఎక్కువగా నమ్ముతాను.
ఇంకా లాస్ట్లో ఇంకా లగేజ్ ప్యాకింగ్లో బెడ్షీట్లు చూడండి మర్చిపోయాను. అందుకనేసే బెడ్షీట్లు కూడా పెట్టుకుంటున్నాను. ఎందుకంటే బెడ్షీట్లు అప్పుడు పెట్టకపోవడానికి కారణము నా దగ్గర బెడ్షీట్లు లేవు ఇలాగ పతలానివి. అందుకనేసి మా అమ్మని అడిగి తీసుకొని వచ్చుకొని వాళ్ళ ఇంటికాడ నుంచి పతలానివి అయితే పెట్టుకున్నానండి. పతలా ఉండాలి, అలాగే చలికి తట్టుకోవాలి. అలా ఉండే బెడ్షీట్లు అయితే పెట్టుకోండి. మనకి అక్కడ చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాగుంటుంది. కింద ఒకటి పట్టుకొనికి కప్పుకొని ఒకటి అయితే సరిపోతుంది. ఇంకా లగేజ్ ప్యాకింగ్లో బొరుగులు ఇంకా మిక్చర్ కూడా మా ఆయన తీసుకొచ్చింటే అది బొరుగులు దాంట్లో పెట్టాను మిక్సరు. ఇంకా పూరీలు అండ్ శనగకాయల పొడి అయితే పెట్టేశాను. ఏ దానికి అవి అయితే సపరేట్గా అయితే పెట్టుకున్నాను. ఇంకా పెట్టిన తర్వాత మా ఆయన అయితే నామాలు కూడా పెట్టేశాడు. నామాలు పెట్టి మాకు అందరికీ టెంకాయ కొట్టిన తర్వాత నైవేద్యం కూడా తలా కొంచెం అయితే పంచాడండి. అదైతే నైవేద్యం తీసుకున్నాము మేము కూడా. ఇంకా మేము ఎప్పుడైనా కానీ తిరుపతికి వెళ్తే ఇలాగా దేవునికి పళ్ళం వేసి టెంకాయ కొట్టి గోవింద అని ఆ వెంకటేశ్వర స్వామిని తలుచుకొని వెంకటరమణ గోవింద గోవింద ఉరుకుందీరన్న సాంగ్ గోయిందా గోయిందా, ఎలా సాంగ్ గోయిందా గోయిందా పెట్టరి ఏ గుర్తుంటే అవి. చిన్నప్పుడైతే మా తాతయ్య అయితే ఇలాగైతే మాతైతే గోవిందలు పెట్టి పిల్లలు ఎవరైనా ఇంటి పక్కన ఉంటే వాళ్ళకైతే కొంచెము ఉండిలో వేసింటారు కదండి డబ్బులు. ప్రతిసారి శనివారం కానీ రోజు కానీ ఉండిలో డబ్బులు వేస్తారు కదా, అది పిల్లలకైతే ఇచ్చి ఆ ఉండిలోది తిరుపతి వెళ్ళేంత వరకు, స్వామి దర్శనానికి వెళ్ళేంత వరకు ఇలాగైతే ఆ డబ్బులే వాడుకుంటూ ఉన్నారంట పూర్వం అయితే. ఇప్పుడైతే ఉండిలోనే వేస్తున్నారు. కానీ ఆ ఉండిలోది ఛార్జీలకి మన తిండి ఖర్చులకి మొత్తం అదే వాడుకునేవాళ్ళంట. లాస్ట్కి మిగిలినది మొత్తం హుండీలో వేసి రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రము ఇంకా ఆ హుండీ కాకుండా సపరేట్గా డబ్బులతో ఇంటికి తిరిగి వచ్చేవాళ్ళంట. మా తాతయ్య అయితే ఇలాగైతే నాకైతే చెప్పాడు. ప్రతిసారి నేను తిరుపతికి వెళ్తూ ఉన్న ప్రతిసారి నాకు గుర్తొచ్చేది ఏది ఉంది అంటే అది మా తాతయ్య అనమాట. ఎందుకంటే నా పక్కన కూర్చొని బస్సులు ఏ ఊరు ఎక్కడికి వెళ్తాయి, ఇది ఏ ఊరు, ఈ ఊర్లో ఏంటి ప్రత్యేకత, ఏ ఊరికి వెళ్తే ఏం జరుగుతుంది, ఈ ఊర్లో రాజకీయ నాయకులు ఎవరు, తిరుపతిలో ఎక్కడికి వెళ్ళాలి, ప్రతి సంవత్సరము తిరుపతికి వెళ్ళినప్పుడల్లా అక్కడ చేంజ్ అవుతూ ఉంటుందండి. కానీ మా తాతయ్య మాత్రము వెళ్ళిన ప్రతిసారి కంపల్సరీగా ఎక్కడ ఏముంది అనేది ప్రతి ఒక్కటి తెలుసుకొని మాకైతే ప్రతిదీ చెప్తూ ఉన్నాడు. మా తాతయ్య చదువుకోలేదు కానీ ఇవన్నీ అయితే చాలా బాగా గుర్తు ఉంటాయి మా తాతయ్యకి. నాకే అలాగా లేదే బ్రెయిన్ అని కూడా అనిపిస్తూ ఉంటుంది. అందుకే తిరుపతి అనగానే నాకు మా తాతయ్య అయితే గుర్తొస్తాడు. ప్రతి సంవత్సరము తను వెళ్ళినప్పుడల్లా మమ్మల్ని కూడా పిలుచుకెళ్తాడు. కాబట్టి నాకు తిరుపతికి ఎంత ఇష్టమో మా తాతయ్య అంటే అంత ఇష్టం అనమాట. ఇంకా మీకు ఇవన్నీ చెప్తూ నేను ఇల్లు అయితే క్లీన్ అయితే చేసుకున్నాను. ఇంకా మా పిల్లలు చూడండి, ఇంకా సామాన్లు అన్నీ కడిగేసేలోపు 9 అయింది. పిల్లలు అయితే తినేసి ఆ ప్రసాదమే తిన్నారు. ఇంకా చెరొక సైడ్ అయితే పడుకున్నారు. ఇంకా మేము రైస్ అయితే ఇలాగైతే క్లాత్లు అయితే కట్టుకుంటున్నాము. ఇది కూడా మా తాతయ్య చెప్పినదే అనమాట ట్రిక్. ఇలాగా క్లాత్లో కట్టుకోవడం మూలంగా చెడిపోదు రైస్ అని అంటారు. పూర్వం వాళ్ళైతే ఇలాగే సర్ది కట్టుకొని వెళ్ళేవాళ్ళు. అందుకనేసి మీకు చూపిద్దామనేసి ఈసారి మేము కూడా ఇలాగే సర్ది అయితే కట్టుకున్నాము. ఇంకా పప్పు అయితే ఆ బాక్స్లో అయితే పెట్టుకున్నానండి. పప్పు అయితే అస్సలు చెడిపోలేదు. మరుసటి రోజు ఈవినింగ్ వరకు అది బాగానే ఉంది. ఇంకా మిగిలింది అనేసి పడేసాము మేమైతే. ఇంకా మా ఆయన అయితే తినేటివన్నీ ఈ బ్యాగ్లో అయితే సర్దుకున్నాడండి. బట్టలు, బెడ్షీట్లు అవన్నీ ఆ బ్యాగ్లో అయితే పెట్టేసాము. ఇంకా తినేటివి అంటే పూరీలు, రైసు, ఇంకా బొరుగులు, మిక్చర్ ఉన్నాయి కదా, అవన్నీ బ్యాగ్లో అయితే సర్దుకున్నాము. ఇంకా సర్దుకొని ఇంకా మా పిల్లలు ఇంకా అప్పుడే లేచారు. ఇంకా లేచిన తర్వాత వాళ్ళ అన్నయ్యని అయితే పిలుచుకున్నాము. తీరా అన్నయ్య వెళ్దామనేసి మేమైతే బుక్ చేసింది ట్రావెల్స్ బుక్ చేసాము. అంటే స్లీపరే బుక్ చేసాము ట్రావెల్స్ వాళ్ళవి. సిజిఆర్ ట్రావెల్స్ టయానికి వచ్చిందండి. అది బస్సు అయితే ఫస్ట్ టైం మేము బైక్లో వెళ్ళేందుకు అక్కడికి అయితే బస్సు ఒకటి సిజిఆర్ ట్రావెల్స్ అయితే వెళ్ళిపోయింది. వామ్మో బస్సు పోయిందా అనుకున్నాను నేనైతే. కరెక్ట్ 10:10కి అయితే వస్తున్నారు. ఆడికే టైము 9:15 అయ్యింది. అప్పుడే వెళ్ళిపోయింది అనుకున్నాను. కానీ చూస్తే బస్సు అయితే అప్పటికి రాలేదు. కరెక్ట్ 10కి వచ్చిందండి. అది కూడా త్వరగా వచ్చేసింది. కరెక్ట్గా 2 గంటలకే మమ్మల్ని అక్కడైతే తిరుపతిలో అయితే దింపిందండి సిజిఆర్ ట్రావెల్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే ఎక్కువగా జర్నీ చేసినట్టు కూడా అనిపించలేదు. త్వరగా తిరుపతికి వెళ్ళినట్టుగా అనిపించింది. 10 గంటలకు వెళ్తే 2 గంటలకల్లా దిగాము. 2 స్లీపర్ అయితే
బుక్ చేసుకున్నామండి. ఫ్రీగానే ఉన్నది మాకైతే, పిల్లలకి మాకి సరిపోయింది, కంఫర్టబుల్గానే ఉన్నది. మాకిద్దరికి శ్రీజ ట్రావెల్స్లో అయితే 800 అంటే మొత్తం 1600 అయితే పడింది ఆ ట్రావెల్స్లో, అంటే స్లీపర్కి అయితే. ఇంకా శనివారము అంటే డేట్ బట్టి టైంని బట్టి అయితే దాంట్లో బుకింగ్ అంటే చేంజ్ అవుతూ ఉంటుందంట బస్ వాళ్ళది. అందుకనేసి మాకు ఇది తక్కువ అనేసి ఇదైతే బుక్ చేసుకున్నాము. ఇంకా మేమైతే తిరుపతికి అయితే వెళ్తున్నామండి. ఓకే అండి, బాబాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మేము తిరుపతికి వెళ్ళినది, అక్కడ శ్రీవారి మెట్ల కానించి ఎలా వెళ్ళాము, ఎలా ఉంటుంది, ఎలా ఎంజాయ్ చేస్తాము ఏంటి అనేది ఫుల్గా పెడతాను, చూసేయండి. ఇంకా మీరు అస్సలు మిస్ అవ్వకండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీరు కూడా ఇలాగా ఎక్కడికన్నా వెళ్తే లగేజ్ సర్దుకుంటారో లేదో కామెంట్ బాక్స్లో కంపల్సరీగా కామెంట్ చేయండి.